హాయ్ గైస్, కిల్ మూవీ రివ్యూ. ఈ మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఎక్కడైనా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటున్నామో ఆ రేంజ్లో ఉంది మామ. అసలు మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, థియేటర్కి వెళ్ళి పిచ్చి పిచ్చి లేచిపోతుంది. ఆ లెవెల్లో ఉన్నది. మీకేందంటే మైండ్ డింగుతుంది, ఆ లెవెల్లో ఉన్నది మామ. అసలు మీరు అబ్జర్వ్ చేయరు కానీ నేనైతే అసలు మామూలు లేదు థియేటర్లో. నేను ఇప్పటిదాకా చూసిన వన్ ఆఫ్ ది యాక్షన్ మూవీ మామ. దీంట్లో యాక్షన్ కానీ, విజువలైజేషన్ కానీ, బీజిఎం కానీ, ఆ స్టోరీ కానీ అసలు మామూలు లేదు సినిమా. మీరు పక్క థియేటర్ వెళ్ళి చూడండి. మన ఇక్కడ హైదరాబాద్లో అయితే సింగిల్ స్క్రీన్లో లేదు, సింగిల్ స్క్రీన్లో మొత్తం కలికి నడుస్తుంది. మల్టీప్లెక్స్లో ఉన్నాయి. ఆ మల్టీప్లెక్స్లో ఆ సరౌండ్కి ఈ మూవీ విజువలైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నది. స్టోరీ ఏం పెద్దగా ఉండదు మామ. ఒక ట్రైన్లో హీరో వాళ్ళని హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటుంది. అప్పుడు థెఫ్ట్ వాళ్ళు వస్తారు. అక్కడ నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు ఏందనే రిమైనింగ్ స్టోరీ. అండ్ హీరో ఏంటంటే ఎన్ఎస్జీ కమాండర్. ఆయన ఒక డబ్ల్యూ హీరో. ఫస్ట్ సినిమా అయింది. ఫస్ట్ సినిమానే ఇట్లాంటి మూవీ ఎంచుకొని చేయడం అనేది అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయనకు. నేనైతే మామూలుగా మెచ్చుకోవట్లేదు. అసలు నాకైతే బుర్ర అనిపించింది. యాక్షన్ సీన్స్ ఒక్కొక్కటి ఉన్నాయి మామ. అసలు ఎట్లుంటుంది అంటే మనకు గూస్ బంప్స్ అంటారు కదా, గూస్ పింపుల్స్ లాగా వస్తుంటుంది. ఆ లెవెల్లో ఉన్నది. ఇంటర్వెల్ దాకా ఓకే. ఇంటర్వెల్ తర్వాత ఒక సీక్వెన్స్ ఉంటుంది మామ. అసలు అదైతే అసలు మామూలు ఉండదు. మీరు అది చూస్తే మీరే ఆ స్క్రీన్లో లోపల దూకేసి నరకాలన్నట్టు అనిపిస్తుంది మీకు. ఆ రేంజ్లో ఉందంటే నమ్మండి మీరు. అండ్ లాస్ట్ సీక్వెన్స్ అయితే అసలు మామూలుగా ఉండదు, అది వేరే. ఇంటర్వెల్కి అయితే అసలు మీరు ఎమోషనల్ అవుతారు. ఆ ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతారంటే మీరే డైరెక్ట్ వెళ్ళి విలన్ని చంపేంత. విలన్ పేరు రాఘవ్. ఆయన మన చిన్న షోలు చేస్తుండంట బాలీవుడ్లో. ఆయన కూడా ఫస్ట్ మూవీ అనుకుంటా నేను, నాకు తెలిసి పెద్ద తెలియదు. అసలు వేరే లెవెల్ పర్ఫార్మ్ ఇచ్చిన ఆయన. నాకైతే బాగా అనిపించింది. అండ్ ఆశీష్ విద్యార్థి గారు కూడా ఉన్నారు. అసలు నెక్స్ట్ లెవెల్ మావ అది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి వెళ్ళి చూడండి, టికెట్ బుక్ చేసుకోండి, ఇప్పుడే బుక్ చేసుకోండి, వెళ్ళి చూడండి. మామూలు సినిమా కాదు, హాలీవుడ్ రేంజ్ మూవీ మావా ఇది. అసలు థియేటర్ వెళ్ళి చూడాల్సిందే ఎవరున్నా కానీ. యాక్షన్స్ అయితే వేరే లెవెల్. ఆ ట్రైన్ సీక్వెన్స్లో, ఆ ట్రైన్లో కెమెరాని ఎలా తిప్పి చేసినా నాకు అనిపించింది. అసలు మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తే దాన్ని చూసిన నేను. ఆ కెమెరాని భుజం మీద ఎత్తుకొని అంతా షూట్ చేసిర్రు. ఆ కెమెరా మ్యాక్సిమం ఎంత కాదనుకున్నా ఒక 25 kgs నుంచి 40 kgs బిలో మధ్యలో ఉంటుంది. దాన్ని ఎత్తుకొని సైడ్ ఇటు పండుకున్నట్టు, సైడ్ ఇటు అట్లా తిప్పి చేసిరు. అసలు నాకు మామూలు అనిపించలేదు. అసలు టెక్నికల్గా అయితే బ్రిలియంట్ మూవీ. మీరు వెళ్ళి థియేటర్ మీద చూడండి. నేను ఇంత ఎగ్జైట్గా ఎందుకు చెప్తున్నా అంటే గూస్ పింపుల్స్ వచ్చినాయి నాకైతే. ఆ లెవెల్లో ఉన్నది. ఒక్కో సీన్స్ ఎట్లా అంటే మీరే లేచి వెళ్ళి చంపాలన్నట్టు అనిపిస్తుంది మీకు. ఆ లెవెల్లో ఉన్నది. అండ్ డైరెక్టర్ నిఖిల్ అసలు ఫెంటాస్టిక్ జాబ్. అసలు నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ ఓకే పర్లేదు అనిపించింది. కానీ మీరైతే థియేటర్కి వెళ్ళండి. మిర్జాపూర్ సీజన్ 3 రివ్యూ కూడా ఉంది. మీరు అది ఎవరు చూడలేదు, కావాలంటే వెళ్ళి చూసేయండి. కింద డిస్క్రిప్షన్లో కానీ కింద లింక్ ఇస్తున్నా. అండ్ ఇది నా రివ్యూ మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. థియేటర్ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.